You should be occupied with the Savior, the Lord Jesus Christ, who has purchased you by His own blood. తన స్వరక్తముతో నిన్ను కొన్నటువంటి నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుతో నీవు నింపబడాలి. You should not occupy with anything else. వేరే దేనితో కూడా నీవు నింపబడకూడదు. And also when I hear some worship, కొన్ని ఆరాధనలు విన్నప్పుడు you keep worshiping like this. Some people. కొంతమంది ఇట్లా ఆరాధన చేస్తూ ఉంటారు. Thank you, Lord, for protecting our family. ప్రభువా మా కుటుంబాన్ని కాపాడినందుకు Thank వందనాలు. you for healing my husband or my wife. నా భర్తకు లేక భార్యకు ఇచ్చిన స్వస్థతకై వందనాలు. Thank you for the obedient children you have given to me. విధేయులైన పిల్లలను ఇచ్చినందుకు వందనాలు. That is not worship. ఇది ఆరాధన కాదండి, That is thanksgiving. అది కృతజ్ఞతలు చెల్లించుట. Many people do not know the meaning of worship. They mix up thanksgiving and worship. చూడండి, వారు ఈ ఆరాధన అర్థం తెలియక ఈ కృతజ్ఞతలు చెల్లించుట ఆరాధన కలిపేస్తారు. True worship is నిజమైన ఆరాధన ఏంటంటే what the Lord has done unto your soul. దేవుడు నీ ప్రాణమునకు ఏం చేశాడు అది. When you were yet ungodly sinner, yet He loved you. నీవు భక్తిహీనముగా పాపిగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించిన. When there was no hope whatsoever for you, నీకు ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు He Himself had become hope. తానే నీకు నిరీక్షణ అయినాడు. Colossians 1:27 says, కొలస్సి 1:27లో Christ in you the hope of glory. నీలో ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. That is the hope that we have in Christ. క్రీస్తులో ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. So we need to have, we ought to have fullness of Christ in our life. కాబట్టి ఈ పరిపూర్ణుడైనటువంటి క్రీస్తును మనలో కలిగి ఉండాలి. That is the true worship. అది నిజమైన ఆరాధన. Totally occupied with the Lord, the deliverer, the Savior. విమోచకుడు రక్షకుడితో పూర్తిగా నీవు నింపబడటం. నేను కష్టాల్లో ఉంటేని నువ్వు నా సహాయం అయ్యే, దట్ ఇస్ నో వర్షిప్. నేను కష్టాల్లో ఉంటేనే నీవు సహాయం చేసితివి అంటే అది ఆరాధన కాదు. కొంతమంది ఏడుస్తారు అని చెప్పి. కొంతమంది ఇవన్నీ చెప్తూ That is not worship at all. అది ఆరాధన కాని కాదు. What Lord has done unto your soul. దేవుడు నీ ప్రాణమునకు ఏం చేశాడు? When you were dead, He revived you. నీవు చచ్చినప్పుడు ఆయన నిన్ను బ్రతికించినాడు. And He called you out of darkness into His marvelous light. ఆయన అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినాడు. All things are passed away, everything has become new. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. That is how you should be occupied with that wonderful work that He has done unto your soul. కాబట్టి నీ ప్రాణమునకు దేవుడు చేసిన అద్భుతమైన వాటితో నీవు నింపబడాలి. Where God has made a provision for you to go to heaven to be with Him forever and ever. పరలోకములో నీవు ఆయనతో కూడా వెళ్ళి యుగాయుగములు ఆయనతో ఉండటానికి దేవుడు చేసిన